బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 59. ఈరోజు సండే మా మెయిన్ జిమ్ కి హాలిడే కాబట్టి పోలేదు. ఇక ఇంటికాడ ఉన్న జిమ్ కన్నా ఈ రోజు అయితే వర్కౌట్ అయితే చేసేసుకున్నా. ఈ నుంచే అనుకున్నా మంచిగా చేద్దాం, కన్సిస్టెన్సీగా చేద్దాం, రెగ్యులర్ గా పోదామని. ఈ రోజు హాలిడే వచ్చి పాడైంది. ఇక ఈ రోజు విషయానికి వస్తే మా ఇంటికాడ ఉన్న జిమ్ కి అయితే వచ్చేసుకొని వామప్ అయితే స్టార్ట్ చేసేసిన. ఈ రోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్స్ వర్కౌట్. ఈ లెగ్ వర్కౌట్ తో వచ్చిన పరిశాని ఏంటంటే చేసిన రోజు ఏమనిపించదు కానీ దాని నెక్స్ట్ డే రోజు చుక్కలు కనిపిస్తాయి. కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము. లెగ్ వర్కౌట్ చేస్తుంటే మైండ్ లో ఒకటే ఆలోచనలు వస్తుంటాయి. ఎట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి అంటే అవి కూడా ఒకవేళ ఇప్పుడు నేను బాత్రూమ్ లో కూర్చుంటే లెవెన్కి పోయి కింద పడిపోతే నా పరిస్థితి ఏంది అనేది. మళ్ళీ ఈ లెగ్ వర్కౌట్ చేస్తుంటే నా లెగ్స్ ఏమన్నా ఇరిగిపోతాయా, అది వెయిట్ ఎక్కువ అయ్యి అని చెప్పేసి అదొకటి అనిపిస్తుంది. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ రోజు అయితే నేను చాలా బిజీ ఉండిపోయినా. ఎందుకంటే ఇంట్లో పంచాయతీ అయ్యింది జాగా కోసం. మనిషికి ఎన్నైనా పరిశాన్లు ఉండొచ్చు కానీ ఈ అప్పుల పరిశాన్లు, ఈ జాగల పరిశాన్లు మాత్రం అస్సలు ఉండొద్దు. మైండ్ చాలా ఫక్ అయిపోతుంది. ఇవన్నీ పరిశాన్లు పెట్టుకొని కూడా నేను అస్సలు గివప్ ఇస్తలేను, బ్యాక్ స్టెప్ ఇస్తలేను. అస్సలు గివప్ ఇవ్వకుండా కష్టపడుతున్నా కానీ సరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అస్సలు ఫాలోవర్లు వస్తలేరు. దాని అర్థం నాకు కంటెంట్ బాగలేదనా, లేకపోతే నేను కష్టపడుతున్న దాంట్లో కష్టం అనిపిస్తలేదనా. సరే మ్యాటర్ ఏదన్నా ఉండని కానీ మనమైతే డైలీ కష్టపడడం ఆపము, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఆపము. డైలీ మన దగ్గర నుంచి ఒక వీడియోనైతే వస్తుంది పక్కా. పని మనం చేద్దాం కానీ ఫలితం దేవుని మీద వదిలేసేద్దాము. ఇక ఏది అయ్యేది ఉంటే అదే అవుతుంది. ఈ రోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఈ వ్లాగ్ని అయితే లైక్ చేయండి, అకౌంట్ని అయితే ఫాలో చేయండి, అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఒక 10 మందికి అయితే షేర్ చేయండి. అంతే ఇంకా.